నమస్తే, వెల్కమ్ టు విజిల్. తెలంగాణలో పలువురు మంత్రులు వాట్సాప్ మీడియా గ్రూపుల్లో హ్యాక్ అయింది. దీంతో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. మీ వాట్సాప్ హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే 2 స్టెప్ వెరిఫికేషన్ చేసుకోవాలి. అదెలాగో చూద్దాం. కొన్ని రోజులుగా అనేక వాట్సాప్ గ్రూపులను హ్యాకర్లు టార్గెట్ చేసుకుంటున్నారు. తెలిసిన వ్యక్తుల నుంచే ఫైల్స్ వచ్చినప్పటికీ వాటిని ఓపెన్ చేయకూడదు. ఎందుకంటే మొదటిగా మీకు తెలిసిన వ్యక్తి వాట్సాప్ను హ్యాక్ చేస్తారు సైబర్ నేరగాళ్లు. మీ SBI, ఆధార్ లాంటివి అప్డేట్ చేయాలంటూ APK ఫైల్స్ పంపిస్తారు. దాదాపు చాలా మంది తెలిసిన వ్యక్తి నుంచి వచ్చిన ఫైల్ కదా అని ఓపెన్ చేస్తారు. తరువాత మీరు చేయడానికి ఏముండదు, అంతా హ్యాక్ అయిపోతుంది. హ్యాకర్ మీ వాట్సాప్తో ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటాడు. తాజాగా తెలంగాణలోని మంత్రుల వాట్సాప్ మీడియా గ్రూపుల్లో హ్యాక్ అయ్యాయి. SBI KYC పేరుతో APK ఫైల్స్ షేర్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఆధార్ అప్డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ ఫైల్స్ ఓపెన్ చేయొద్దని పోలీసులు చెప్తున్నారు. గత 2 రోజులుగా వాట్సాప్ గ్రూపులు హ్యాక్ అవుతున్నట్లు అనేక నివేదికలు వచ్చాయని అధికారులు అంటున్నారు. హ్యాకర్లు మీ డేటాను దొంగిలించే లేదా మీ ఖాతాను కంట్రోల్ చేసే హానికరమైన APK ఫైల్స్ చూపిస్తున్నారు. తెలియని APK ఫైల్స్లను తెరవద్దు లేదా ఇన్స్టాల్ చేయొద్దు. ఫార్వర్డ్ చేసిన సందేశాలతో జాగ్రత్తగా ఉండండి. ఇక వాట్సాప్లో 2 స్టెప్ వెరిఫికేషన్ చేయండి.